మంతా తుఫాన్ ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రకాశం జిల్లా కొమరోలు ఎస్ఐ నాగరాజు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాలకు పిల్లలను పంపరాదని తల్లిదండ్రులను హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా నిత్యావసర వస్తువులను ఇంట్లో భద్రపరుచుకోవాలని సూచించారు. లేదా మీ పిల్లల్ని పంపించడం కానీ చేయకూడదు. తర్వాత మనకి సూరవానిపల్లి, బాదినేనిపల్లి ఏరియాలో పులివాగు అనేది బాగా వర్షం పడ్డప్పుడు బాగా వాటర్ వచ్చేసి బ్రిడ్జి మీద నుంచి పారడం జరుగుతుంది. కావున ఆ ఏరియాలో రాకపోకలు అనేవి స్తంభించిపోతాయి. కావున అలాంటి వర్షాలు పడ్డప్పుడు, వాగులు పారేటప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో మాత్రమే మీరు ఉండండి. బయటికి రావడం చేయకూడదు. మీరు ఒక 3 రోజులు 4 రోజులకి సంబంధించి ఇంటి సరుకులు కానీ ఏవైనా కానీ ఇంటికి సంబంధించినవి కానీ ఫుడ్కి సంబంధించిన సరుకులు ఉంటే ముందే తీసుకుని పెట్టుకొని ఇంట్లోనే ఉండండి. బాగా వర్షం పడ్డప్పుడు మీరు బయటికి రావడం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత అన్ని విలేజెస్లో ఇప్పుడు పాత మిద్దెలు ఉంటాయి. మిద్దెలు ఉండటం వల్ల ఏమైతే వర్షం పడ్డప్పుడు అవి బాగా నాని ఉండి కింద పడటం జరుగుతుంటుంది. అలా ఉన్న ఇళ్లలో వాళ్ళు జనాలందరూ దయచేసి ఖాళీ చేసి మీ యొక్క బంధువులు ఇల్లైన సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళి ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత దయచేసి ఏమైనా బాగా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు. మెంతా తుఫాన్ బాగా ఎక్కువగా తీవ్రత ఉంది. అది కాకినాడ నుంచి కానీ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. కావున మీరందరూ ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండి ఎలాంటి నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చూడవలసిందిగా కోరుతున్నాము. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఈ వర్షంలో దయచేసి 100 కాల్ చేయండి. లేదా నా నెంబరు 9121102190 ఈ నెంబర్కి కాల్ చేసినా కానీ మా సేవలన్నీ మీకు అందిస్తుంటాము. థ్యాంక్ యూ.